హలో ఎవ్రీవన్. ఈరోజు నాలెడ్జ్ ఫెయిర్కి మనం టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేయాలనే విధానం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మా అబ్బాయి ఈ 2.5 years దాటగానే చాలా యాక్టివ్ అనమాట. తను ప్లే స్కూల్లో వేసాము. అయితే తను ప్లే గ్రౌండ్ కాబట్టి తన టాపిక్స్ చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి. ఎలా 5 సెన్సెస్, ఓన్లీ 2-3 కలర్స్, ఏబిసి, ఇంకా 1-2-3 ఇలా చిన్న చిన్న టాపిక్ ఉన్నాయి. అందులో నేను 5 సెన్సెస్ టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి ఐస్, ఇయర్స్ ఇలా చెప్పడం చాలా ఇష్టం కదా. మనం చూపిస్తుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు చాలా చిన్న చిన్న మాటలతో. అందుకని నేను ఈ 5 సెన్సెస్ విహాకి కొంచెం నేర్పించాను. తనకి చెప్పడం వచ్చు కాబట్టి నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఇంట్లోనే రెడీ చేశాను. దీనికి జస్ట్ ఒక 2 చార్ట్స్, ఇంకా పెన్సిల్, ఎరేజర్, క్రేయాన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా బ్లాక్ కలర్ మార్కర్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇంకా 10 రూపీస్కి క్రేయాన్స్ బాక్స్ దొరుకుతుంది బయట షాప్స్లో. 10 రూపీస్ క్రేయాన్స్, ఇంకా 10 రూపీస్ కలర్స్ ఉంటాయి. జస్ట్ అవి 10 రూపీస్కి వస్తాయి, వాటర్ కలర్స్. అవి తెచ్చుకుంటే మొత్తం 30-40 రూపీస్లో మొత్తం మనం ఫినిష్ చేయొచ్చు వాళ్ళది నాలెడ్జ్ ఫెయిర్కి సంబంధించి. ఇంకా ఈ వీడియోలో నేను ఐస్, నోస్, ఇయర్, మౌత్, హ్యాండ్ అనమాట, టచ్, అలా 5 సెన్సెస్ని టాపిక్ తీసుకొని ఇలా ప్రిపేర్ చేశాను. నేను యూట్యూబ్లో చెక్ చేశాను ఎలా చేయాలి. సైన్స్ ఫెయిర్ ఫస్ట్ టైం కదా, నేను న్యూ మామ్ అనమాట. అలా చెక్ చేస్తే యూట్యూబ్లో ఇలా నాలెడ్జ్ ఫెయిర్కి సంబంధించి చిన్న చిన్న టాపిక్స్, వీటి గురించి పెద్దగా యూట్యూబ్లో వీడియోస్ లేవు. ఇంకా నేనేం చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని ఒక ఐడియాతో ఇలా క్రియేటివ్గా చేశాను. డ్రా చేశాను, అంటే డ్రాయింగ్ చూసే డ్రా చేశాను. డ్రా చేశాక దాని బ్యాక్లో నేను వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాను అనమాట. నాన్న ఐ హ్యావ్ 1 నోస్ అని ఇలా చెప్పాలి అని మా బాబుకి అలా చెప్పాను. నోస్ ఏం చేస్తుంది, స్మెల్స్. టంగ్ ఏం చేస్తుంది, ఇలా టేస్ట్ అని, ఆ టేస్ట్ మిర్చి, బిట్టర్గార్డ్ ఆ టేస్ట్లో. ఇంకా హ్యాండ్, ఐ హ్యావ్ లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని చెప్పి, వీ కెన్ ఫీల్ డిఫరెంట్ టెక్స్చర్స్, టచెస్, అవన్నీ గురించి. సాఫ్ట్, హార్డ్, ఇలా తన హ్యాండ్స్తో సాఫ్ట్ని ఇలా టచ్ చేస్తూ, హార్డ్ అంటే ఇలా ఉంటుంది నాన్న అని చెప్పి ఇలా తనకి నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను. నైట్ 11కి స్టార్ట్ చేస్తే 3 అయిందండి. బట్ చాలా ఈజీనే. ఇంకా ఆ ఐ చూడండి ఒకసారి ఎంత క్రియేటివ్గా ఉందా. నైట్ టైము లైట్ ఆఫ్ చేసి చూస్తే రియల్ ఐలా కనిపించేది, భయం వేసేది. మంచి డ్రా చేశాను. విహాది లాస్ట్ 6 months బ్యాక్ నేను ఇది మొత్తం ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఇంట్లో పీజీ వాళ్ళు, నర్సరీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది వల్ల నాలెడ్జ్ ఫెయిర్ వీడియో చూడండి. ఎల్కేజీ, యూకేజీ స్టూడెంట్స్ అందరూ నాలెడ్జ్ ఫెయిర్కి ఇలా ప్రిపేర్ చేశారు. అంటే ఎల్కేజీ, యూకేజీ అంటే కొంచెం సీనియర్స్ కాబట్టి వాళ్ళు ఇలా పెద్ద పెద్ద టాపిక్స్ తీసుకొని హాస్పిటల్, ఇంకా గార్డెన్, పార్క్ అని ఇవన్నీ వాళ్ళకి టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ క్రియేట్ చేశాను. పిల్లలు ఇవన్నీ పెట్టారనమాట నాలెడ్జ్ ఫెయిర్కి. చాలా బాగున్నాయి చూడడానికి. ఇది ఫారెస్ట్ టాపిక్, డే నైట్, ఇంకా స్కూల్, హాస్పిటల్, అంబులెన్స్. చాలా బాగా చేశారు పిల్లలు, అసలు ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా. ఇంకా చాలా వరకు ప్యాలెస్, ఈ సోలార్ సిస్టమ్ అని, వింటర్ సీజన్కి అక్కడ యానిమల్స్, వైల్డ్ లైఫ్ యానిమల్స్, పోలార్ యానిమల్స్, ఇంకా టూల్స్ ఉంటాయి కదా, టూల్స్ గురించి, పెయింటింగ్ టూల్స్, స్నేక్, లైఫ్ ఆఫ్ స్నేక్, ఇంకా ఇది బిల్డింగ్. చాలా వరకు బాగా ప్రిపేర్ చేశారు. ఇది ఫుడ్ కోర్ట్ చార్ట్. స్కెలిటన్ బాగా చేశారు. ఇంకా ఇయర్ బడ్స్తో ట్రై చేశారు. ఇది పికాక్, బర్డ్స్ లైఫ్ స్టైల్, ఇంకా సీజన్స్ అన్నమాట, వింటర్, సమ్మర్,
ఆమ్, ఇంకా ఇది బాగా చేశారు అసలు వాషింగ్ మెషిన్. ఇంకా ఇవి షేప్స్, గ్లో ఫుడ్, వైల్డ్ లైఫ్ యానిమల్స్, రోడ్స్, రోడ్వేస్, రైల్వేస్, వాటర్వే, ఎయిర్వే, దీని గురించి. ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ పెద్ద టాపిక్స్ తీసుకున్నారు. ఇంకా ప్లే గ్రూప్ పిల్లలు అంటే ఒక ఇద్దరే చేశారు, ఇద్దరు కూడా కాదనుకుంటా, మా బాబుది నేను చేసి పెట్టాను చూడండి. సైన్స్ ఫేర్ అంతట్లో చిన్న అబ్బాయి మావాడే, చాలా అట్రాక్టివ్గా కనిపించింది 5 సెన్సెస్ టాపిక్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని మీరు నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.